మన దగ్గర 25, వాళ్ళ దగ్గర 75 ఉంది యేసుప్రభు మీద విశ్వాసం. బజార్లో తిరగనిస్తున్నారా? ఎందుకంత భయం? వాష్రూమ్లో ఉన్నాడు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రోడ్డు మీద మైకులో పాట వినపడితే, సువార్త పాట, వాష్రూమ్లో ఉన్నాడు మరి ఏ టైపులో వస్తున్నాడో తెలియదు. మొత్తానికి పరిగెత్తుకుంటూ ఆపండి ఆపండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు ఎవరున్నారు మీ వాళ్ళు ఇక్కడ? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆపండి, పొండి. ఏం చేసావురా? సరే నువ్వు కూడా తిరుగురా మా బజార్లో, నీది కూడా తీసుకొని తిరగండి. మా దానిలో లేదేమి, మేము 100 సార్లు తిరిగినా ఏం కాదు. మీరు ఒక్కసారి ఇటు నుంచి అటు పోయారంటే అయిపోయినట్టే. మీరు ఒక్కసారి ఇటు నుంచి అటు ఏం లేదు, ఊరకట్టు నడుచుకుంటూ పోయారంటే చాలు. చూడు వాళ్ళ విశ్వాసం. నాకు వాళ్ళు అడ్డగిస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఎందుకు తెలుసా? బాధ కలగట్లా. ఇదేంటో ఇంతలా విశ్వాసం మనకు కూడా లేదు ఏందిరా? వాడు ఎంత విశ్వాసం అసలు, అంత కలవరపడి వాడు వాళ్ళోళ్ళు వచ్చి లాక్కపోతున్నా క్యావరే ఏ క్యావరే, ఏమవుతుంది రే? బాత్రూంలోకి వెళ్ళావు, శుభ్రంగా వచ్చావరా బయటికి? ఆ తర్వాత చూసుకున్నాను వచ్చావా? ఏమీ లేదు, రోడ్డు మీద మైక్ వినపడితే చాలు. ఏమని? ఏదో ఒక పాట, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని మనోళ్ళు రోడ్డు మీద పాడుకుంటా పోతుంటే రండి రండి అంటే బాత్రూమ్ పరిగెత్తుకుని వస్తుంది. ఆపండి ఆపండి అని. విచిత్రం చెప్పరా? వాడు సైలెంట్గా ఉంటే ఆ బజార్తో అయిపోయింది. వాడు ఆపి దాన్ని వీడియో తీసి నెట్లో పెడితే అది లక్షల మందికి వెళ్ళి అంతమంది యేసు 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 అనే పదం వింటున్నారు. మనకు కావాల్సింది అదే. పాజిటివ్గానైనా నెగిటివ్గానైనా యేసు అనే పదం చెవుల్లోకి వెళ్ళాలి జనాలకి. ఎందుకంటే ఆ నామంలో శక్తి ఉంది.